ఇండియా వర్సెస్ ఐర్లాండ్ ఫస్ట్ T20 ముగిసిన తర్వాత నాకేమనిపించిందంటే వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ని బట్టి ఐర్లాండ్ పర్ఫామ్ చూసుకుంటే మళ్ళీ పుడతామా ఏంటి అన్నట్టుగా పర్ఫామ్ చేసింది. ఇండియా పర్ఫార్మెన్స్ చూసుకుంటే కానీ అన్నట్టుగా పర్ఫామ్ చేసుకుంది. ఇండియా ఎక్కువ మ్యాచెస్ ఇండియా పిచ్చుల మీద ఆడి వాళ్ళకి అలవాటైపోయి ఒక్కసారిగా ఫారెన్ పిచ్చుల మీద ఆడేసరికి వాళ్ళ గేమ్ ఫార్మాట్ మారిపోయింది. క్లైమేట్ అలవాటు పడలేదు. సో ఇండియా పిచ్చులు వేరు, ఫారెన్ పిచ్చులు వేరు అని ఇండియా తెలుసుకుంటే బాగుంటుంది. అండ్ మన గంభీరు గిల్లు కోటాలో వచ్చిన ప్లేయర్ ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లకు 57 రన్లు ఇచ్చాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ ఆయన టీంలో ఎందుకు ఉంటాడో తెలియదు. బౌలింగ్ వేయడు, బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్లో వస్తే మిడిల్ ఆర్డర్లోనూ ఆడాడు. అండ్ ఈ మ్యాచ్ ద్వారా మనకి కొన్ని కీ మూమెంట్స్ ఉన్నాయి. అవి ఏందో ఇప్పుడు చూద్దాం. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ ఇప్పటి వరకు 19 T20s అండ్ 3 ODs ఆడితే ఇండియా ఫస్ట్ టైం 9th T20లో ఓడిపోయింది. అండ్ ఇప్పటి వరకు ఇండియా 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు T20 సిరీస్ అనేది ఓడిపోలేదు అండ్ టై కూడా అవ్వలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఐర్లాండ్ సిరీస్ మీద ఒకవేళ సెకండ్ T20 గెలిస్తే సిరీసు టై అవుద్ది కానీ గెలవదు. సో ఇది శ్రేయస్ అయ్యర్కి ఫస్ట్ మ్యాచ్ కెప్టెన్గా మంచి స్టార్టు కాదు. అండ్ ఇండియాకి ఇంగ్లాండ్ సిరీస్కి అండ్ ఒలింపిక్స్కి T20 సిరీస్కి వెళ్ళబోయే ముందు కూడా ఇది కరెక్ట్ కాదు. సో ఇది సరి చేసుకుంటే టీమ్ సెలెక్షన్ బాగుంటే, పర్ఫార్మెన్స్ బాగుంటే మనకి పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుద్ది. జై హింద్.